గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి జౌల్ కెల్విన్ లేదా జౌల్ థామ్సన్ ఫలితం అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి 12 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ జౌల్ కెల్విన్ లేదా జౌల్ థామ్సన్ ఫలితము లేదా సిద్ధాంతం అనమాట. అయితే ఈ ప్రక్రియలో మనం ఏం చేస్తామంటే థ్రోట్లింగ్ ప్రక్రియలో ఏదైనా వాయువు గనక అంటే దీనికి ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది మనకి నెక్స్ట్ లెసన్లో వస్తుంది అనమాట. జౌల్ కెల్విన్ ఎక్స్పెరిమెంట్ లేదా జౌల్ థామ్సన్ ఎక్స్పెరిమెంట్ అనేది. సో అది అప్పుడు వచ్చినప్పుడు మీకు నేను చెప్తాను నెక్స్ట్ లెసన్లో ఏ విధంగా ఉంటుందని. సో అయితే థ్రోట్లింగ్ ప్రక్రియలో ఏదైనా వాయువును మనం పోరస్ ప్లగ్ ద్వారా పంపినప్పుడు ఈ ప్రక్రియలో వాయువు అనేది ఉష్ణోగ్రతలో మార్పు అనేది వస్తుందన్నమాట. అయితే జౌల్ కెల్విన్ శాస్త్రజ్ఞులు దీన్ని గమనించారు. ఈ ప్రక్రియలో మనం జౌల్ థామ్సన్ వ్యాకోచం అని కూడా పిలుస్తారనమాట. ఇందులో మనకి ఏ విధంగా ఉంటుంటే ఎంథాల్పీ అనేది స్థిరంగా అనేది ఉంటుందన్నమాట. సో ఎంథాల్పీ అంటే మనకి ఏంటి ఆల్రెడీ వచ్చింది, H=U + PV. అలాగే సెకండ్ నియమం ఉష్ణోగ్రత శాస్త్రం యొక్క రెండవ నియమాన్ని మనం తీసుకుంటాం, dQ = TdS. సో ఇప్పుడు మళ్ళీ మనం ప్రతిక్షేపించుకుంటాం. సో దీన్ని మనం డెరివేటివ్ చేస్తాం. dH = du, దీన్ని UV ఫార్ములాలో కొట్టుకుంటాం, PdV + VdP. అలాగే du అంటే dQ అంటే మనకు du + dW కదా. అలాగే దీని నుంచి మనం du తీసుకుంటాం. సో du తీసుకుంటే dQ - dW వస్తుంది. ఓకే, సో dQ ఇక్కడ రాసుకోవచ్చు మనం. సో దీని నుంచి మళ్ళీ మనం dQ - dW అంటే మనం PdV రాస్తాం. సో PdV + PdV + VdP. సో +PdV - PdV క్యాన్సిల్. ఓకే, సో క్యాన్సిల్ అయిన తర్వాత మనకి ఏమైంది, dQ + VdP. dQ + dQ అంటే మనం TdS రాస్తాం. సో dH = TdS + VdP. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే రెండవ TdS సమీకరణాన్ని తీసుకుంటాం. సో రెండవ TdS సమీకరణం ఏంటిది, TdS = Cp dt - T × dV/dt at P × dP. సో dH = మనకు ఆల్రెడీ TdS + VdP వచ్చింది. అలాగే సో TdS = అంటే దీని నుంచి TdS తీసుకుంటాం. TdS = dH - VdP రాస్తున్నాం. ఓకే, సో అప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయొచ్చు అనమాట. అంటే దీన్ని సో 1 అనుకుందాం, ఇది 2 అనుకుంటే 1 and 2 నుండి. సో 1 and 2 నుంచి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, dH - VdP = Cp dt - T × dV/dt at P × dP రాసిన తర్వాత ఓన్లీ మనకు కావాల్సిన dH కాబట్టి దీన్ని కూడా అటు సైడ్ తీసుకోబోతున్నాం. Cp dt - T × dV/dt at P × dP మైనస్ కాస్త ఇటు వచ్చేటప్పటికి మనకి ప్లస్ అవుతుంది. సో +VdP. సో దీంట్లో మనకి dP అనేది కామన్గా ఉంది కాబట్టి దాన్ని కామన్ తీస్తాం. Cp dt - T × dV/dt at P - V × dP. ఓకే, ఇప్పుడు మనం Cp dtని తీసుకున్నాం. ఈ మైనస్ మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకొస్తున్నాం. సో Cp dt = dH + T × dV/dt at P - V × dP. ఓకే, అయితే ఏమన్నా మనం థ్రోట్లింగ్ ప్రక్రియ ద్వారా థ్రోట్లింగ్ ప్రక్రియలో మనం ఏదైనా వాయువుని పంపించినప్పుడు ఆ వాయువులో మనకి ఉండే ఉష్ణోగ్రతలో మార్పు అనేది వస్తుందన్నమాట. సో అదే చూస్తున్నాం. థ్రోట్లింగ్ ప్రక్రియలో జౌల్ థామ్సన్ వ్యాకోచంలో మనకి dH అనేది అంటే మనం ఏమన్నాం, ఎంథాల్పీ అనేది స్థిరంగా ఉంది అన్నాం. ఎంథాల్పీ అంటే మనం H అనమాట. H అనేది స్థిరంగా ఉంటే, H స్థిరమైతే dH అనేది 0 అవుతుందని చెప్పాయి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఏదైనా ఏదైనా ఎలిమెంట్ అనేది స్థిరంగా ఉన్నప్పుడు దాని యొక్క డెరివేషన్ అనేది 0 అవుతుంది. అలా కాకుండా dH అనేది స్థిరమైతే H అనేది 0 అవుతుంది అనమాట. సో ఆపోజిట్గా ఉంటుంది. సో అలా దాని నుంచి మనం dH అనేది 0గా తీసుకుంటున్నాం. సో dH వాల్యూ మనం 0 అవుతున్నప్పుడు 0 అయిన తర్వాత అనుకో Cp dt
టీ ఇంటూ డో వి బై డో టీ పీ మైనస్ వి ఇంటూ డో పీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సిపిని ఇటు సైడ్ తీసుకొస్తున్నాం. సో డిటీ ఈజ్ ఈక్వల్ టు 1/Cp టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ పీ మైనస్ వి ఇంటూ డో పీ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఉష్ణోగ్రత, పీడనం అలాగే ఎంథాల్పీలను మనం ప్రమేయంగా తీసుకుంటాం. అంటే ఉష్ణోగ్రతని మనం పీడనం మరియు ఎంథాల్పీల ప్రమేయంగా తీసుకున్నప్పుడు అంటే ఇలా రాసాం, టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పీ కామా హెచ్. సో ఇలా తీసుకున్న తర్వాత దాన్ని మనం విడగొట్టుకుంటాం. మీ అందరూ తెలిసిందే ఇలా విడగొట్టుకోవడం. dt ఈజ్ ఈక్వల్ టు డో టీ బై డో పీ ఎట్ హెచ్ ఇంటూ డిపి ప్లస్ డో టీ బై డో హెచ్ ఎట్ పీ ఇంటూ డిహెచ్. ఇప్పుడు మనం ఏమన్నాం, డిహెచ్ అనేది 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో 0 అయిపోతే dt ఈజ్ ఈక్వల్ టు డో టీ బై డో పీ ఎట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు డిపి. ఓకే, సో dt అంటే మనకి డో టీ బై డో పీ ఎట్ హెచ్ ఇంటూ డిపి. సో దాన్ని ప్రతిక్షేపించుకుంటాం. డో టీ బై డో పీ ఎట్ హెచ్ అంటే ఇక్కడ ఉన్న డిటి ప్లస్లో, సో డిటి ప్లస్లో మనం ప్రతిక్షేపించుకుంటాం. సో ప్రతిక్షేపించుకుంటే డో టీ బై డో పీ ఎట్ హెచ్ ఇంటూ డిపి ఈజ్ ఈక్వల్ టు 1/Cp ఇంటూ టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ పీ మైనస్ వి ఇంటూ డో పీ. బో సైడ్న డిపి క్యాన్సిల్ అయితే డో టీ బై డో పీ ఎట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/Cp ఇంటూ టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ పీ మైనస్ వి అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్థిరమైన ఎంథాల్పీ వద్ద జరిగే థ్రోట్లింగ్ ప్రక్రియలో వాయువు ఉష్ణోగ్రతలో మార్పు డిటికి వాయు పీడనంలో డిపిలోని మార్పుకు గల నిష్పత్తిని మనం జౌల్ కెల్విన్ గుణకం మ్యూ అంటాం అనమాట. అంటే వాయు పీడనంలోని మార్పుకి అలాగే ఉష్ణోగ్రతలోని మార్పుకి మధ్య గల నిష్పత్తిని మనం జౌల్ కెల్విన్ గుణకంగా తీసుకుంటాం. ఎక్కడ, స్థిరమైన ఎంథాల్పీ వద్ద. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు డో టీ బై డో పీ ఎట్ హెచ్ అనమాట. సో మ్యూ ఈజ్ ఈక్వల్ డో పీ బై డో టీ ఎట్ హెచ్ అంటే మనకి ఇది వచ్చింది కదా, 1/Cp ఇంటూ టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ పీ మైనస్ వి. సో దాన్ని ప్రతిక్షేపించుకుంటాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/Cp ఇంటూ టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ పీ మైనస్ వి అనమాట. ఇది జౌల్ కెల్విన్ గుణకం. అయితే ఇప్పుడు ఈ జౌల్ కెల్విన్ గుణకం అనేది ఆదర్శ వాయువు సమీకరణంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటాం అనమాట ఇప్పుడు. సో ఆదర్శ వాయువులో జౌల్ కెల్విన్ గుణకం అనమాట. సో ఆదర్శ వాయు ఈక్వేషన్ తెలిసిందే, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని. ఎన్ అంటే మనం 1 మోల్ తీసుకుంటాం కాబట్టి పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ రాస్తాం. దీని నుంచి ఫస్ట్ వి తీసుకుంటున్నాం, వి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ బై పి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఉష్ణోగ్రత పరంగా స్థిర పీడనం వద్ద అవకలనం చేస్తాం అనమాట. సో అలా రాస్తున్నాం, డో వి బై డో టీ ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే మనకి డో టీ బై డో టీ వస్తుంది. సో డో టీ క్యాన్సిల్ అయితే మనకి ఆర్ బై పీ మిగులుతుంది, డైరెక్ట్గా రాస్తాం అనమాట. సో దాని తర్వాత అంటే మనకు ఆల్రెడీ డో వి బై డో టీ ఎట్ పి అనేది మనకి ఈ ఈక్వేషన్లో వచ్చింది కదా. సో అది ప్రతిక్షేపించుకుంటాం. సో ప్రతిక్షేపించామనుకో, చూడండి అంటే ముందు ప్రతిక్షేపించి తర్వాత నేను డైరెక్ట్గా వేస్తున్నాం. టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ పి, టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు టీ డో వి బై డో టీ ఎట్ పి అంటే మనకి ఆర్ బై పి వచ్చింది. సో టీ ఇంటూ ఆర్ బై పి ఈజ్ ఈక్వల్ టు టీ బై పి. ఆర్ అంటే మళ్ళీ మనం రాసుకోవచ్చు కదా పీవీ బై టీ అని. సో అదే రాసాం, పీవీ బై టీ అని. సో టీ పీపీ క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది ఏంది, వి ఒకటి మిగులుతుంది. సో టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ పి అంటే మొత్తం వాల్యూ మనకి వి అనమాట. సో అదే ప్రతిక్షేపిస్తాం ఇక్కడ, మ్యూ ఇంటూ 1/Cp ఇంటూ టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ పి మైనస్ వి. ఈ మొత్తం మనకి వి కాబట్టి 1/C ఈజ్ ఈక్వల్ టు 1/C ఇంటూ వి మైనస్ వి అంటే మొత్తం మనకి టోటల్ 0 వస్తుంది అనమాట. సో అప్పుడేముంటుంది, మ్యూ అనేది మనకి 0 అవుతుంది అనమాట. సో ఆదర్శ వాయువులో జౌల్ కెల్విన్ వ్యాకోచం పొందినప్పుడు అది వేడెక్కుతుంది అనమాట. వేడెక్కదు అలాగే చల్లబడదు, దాని ఉష్ణోగ్రతలో మార్పు రాదనమాట. అంటే అది వేడెక్కదు, చల్లబడదు, దాని ఉష్ణోగ్రతలో మార్పు అనేది రాదు. సో ఆదర్శ వాయువు విషయంలో ఈ విధంగా ఉంటుంది. అలాగే వాండర్ వాల్స్ ఈక్వేషన్లో అంటే నిజ వాయువుల విషయంలో అని వాండర్ వాల్స్ అంటున్నాం కాబట్టి, సో వాండర్ వాల్ నిజ వాయువులో జౌల్ కెల్విన్ గుణకం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో వాండర్ వాల్ ఈక్వేషన్ ఏంటిది,
p ప్లస్ a బై v స్క్వేర్ ఇంటూ v మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అనమాట. సో ఇది తెలిసిందే మీ అందరికీ. వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఆల్రెడీ మీకు కెమిస్ట్రీలో వచ్చే ఉంటుంది. సో దాని నుంచి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం, పీని మనం స్థిరంగా ఉంచి ఉష్ణోగ్రత పరంగా అవకలనం చేస్తాం అనమాట. సో అదే రాస్తున్నాయి ఇక్కడ. పీ స్థిరం కాబట్టి పీ ప్లస్ ఏ అనేది కూడా కాన్స్టెంట్స్ కాబట్టి ఇప్పుడు ఏ బై వి స్క్వేర్, అలాగే వికి డెరివేటివ్ డో వి బై డో టీ ఎట్ పి ప్లస్ వి మైనస్ బి ఇంటూ దీన్ని యువి ఫార్ములాలో విడగొట్టుకుంటున్నాం అనమాట. ఇది ఎలా వచ్చిందని తెలుసుకోవడం. యువి ఫస్ట్ వి డాష్ చేసాం, డో వి బై డో టీ ఎట్ పి, నెక్స్ట్ వి మైనస్ బి ఇంటూ పి ప్లస్ ఈ మొత్తం అనమాట 1 బై వి స్క్వేర్కి డెరివేటివ్ మైనస్ 1 బై వి క్యూబ్. సో అదే రాసాం, అంటే మైనస్ 2 బై వి క్యూబ్. సో మైనస్ 2a బై వి క్యూబ్ అండ్ అలాగే వికి డెరివేటివ్ డో వి బై డో టీ ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. సో ఇటు సైడ్ కూడా చేయాలి కదా మనం. డో టీ బై ఇక్కడ మనకి డో టీ బై డో టీ ఎట్ పి ఉంటుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా మనకి. సో దీంట్లో మనకి డో వి బై డో టీ ఎట్ పి అనేది కామన్ ఉంది కాబట్టి కామన్ తీసాం. కామన్ తీస్తే పి ప్లస్ ఏ బై వి స్క్వేర్, ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ వి మైనస్ బి ఇంటూ 2a బై వి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో ఈ మొత్తాన్ని అంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని పైకి తీసుకెళ్దాం. సో డో వి బై డో టీ ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ కాదు ఇది మైనస్ వి మైనస్ బి ఇంటూ 2a బై v3. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి. పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ మనం వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ నుంచి తీసుకుంటున్నాం. పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ అంటే ఈ మొత్తాన్ని ఆర్ బై వి మైనస్ బి అవుతుంది కదా. సో అదే రాసాం, ఆర్టీ బై వి మైనస్ బి. సో దీని ప్లేస్లో మనం ఆర్టీ బై వి మైనస్ బిని ప్రతిక్షేపించాం. డో వి బై డో టీ ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ అంటే ఆర్టీ బై వి మైనస్ టీ కదా. సో అది ప్రతిక్షేపించి మైనస్ వి మైనస్ టీ 2a బై వి క్యూబ్. ఓకే, ఇప్పుడు వి మైనస్ బిని కసాగ్గా తీసుకుంటున్నాం. కసాగ్గా తీసుకుంటే ఆర్టీ మైనస్ 2a వి మైనస్ బి హోల్ స్క్వేర్ బై వి క్యూబ్. ఓకే, ఈ వి మైనస్ బిని పైకి తీసుకెళ్ళాం. ఆర్ ఇంటూ వి మైనస్ బి ఆర్టీ మైనస్ 2a వి మైనస్ బి హోల్ స్క్వేర్ బై వి క్యూబ్. బై వి క్యూబ్ అనేది మైనస్ 2a ఇంటూ వి మైనస్ బి హోల్ స్క్వేర్ బై వీటి వరకే ఉంటుంది, అందుకే ఇక్కడ రాయలేదు మనం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వితో పోలిస్తే బి విలువ చాలా స్వల్పం కావున వి మైనస్ బికి బదులు విని ప్రతిక్షేపిస్తాం అనమాట. అంటే ఇక్కడ ఇది 0 అవుతుంది, అప్పుడు వి స్క్వేర్ బై వి క్యూబ్ అవుతుంది, అంటే 1 బై వి అవుతుంది అనమాట. సో 1 బై వి అది ప్రతిక్షేపించుకుంటాం. డో వి బై డో టీ ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ వి మైనస్ బి ఆర్టీ 2a, దీంట్లో మనకి 1 బై వి కాబట్టి 2a బై వి రాస్తాం. సో ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బోత్ సైడ్న టీతో మల్టిప్లై చేస్తున్నాం. బోత్ సైడ్న టీతో మల్టిప్లై చేసాం అనుకో, టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ పి, టీ ఇంటూ ఆర్ వి మైనస్ బి ఆర్టీ మైనస్ 2a బై వి. ఓకే, అలాగే బోత్ సైడ్న మైనస్ వితో చేస్తున్నాం. బోత్ సైడ్న మైనస్ విని మనం యాడ్ చేస్తున్నాం. టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ పి మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ ఇంటూ వి మైనస్ బి ఆర్టీ మైనస్ 2a బై వి మైనస్ వి. ఓకే, సో బోత్ సైడ్న మైనస్ వితో మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాం. సో టీ ఇంటూ డో వి బై డో టీ మైనస్ వి కదా. సో టీ ఇంటూ డో వి బై డో టీ మైనస్ పి మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు మనం మైనస్ వితో బోత్ సైడ్న చేస్తాం కాబట్టి దాన్ని కసాగ్గా తీసుకున్నాం. ఆర్టీ మైనస్ 2a బై వి. సో ఆర్టీ ఇంటూ వి మైనస్ బి ఆర్టీ వి మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, ప్లస్ 2a బై వి ఇంటూ వి కదా. సో వి క్యాన్సిల్ అవుతుంది. సో క్యాన్సిల్ అయిన తర్వాత ఆర్టీ ఇంటూ వి మైనస్ బి మైనస్ ఆర్టీ వి ప్లస్ 2a బై ఆర్టీ మైనస్ 2a బై వి.
ఓకే, దీన్ని మల్టిప్లై చేద్దాం. ఆర్టీవీ మైనస్ ఆర్టీబీ మైనస్ ఆర్టీవీ ప్లస్ 2a మైనస్ ఆర్టీవీ ప్లస్ ఆర్టీవీ క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన మనకి 2a మైనస్ ఆర్టీబీ బై ఆర్టీ 2a బై v. దీంట్లో మనకి ఆర్టీ అనేది కామన్ ఉంది కాబట్టి ఆర్టీని కామన్ తీస్తున్నాం. 1 మైనస్ 2a బై ఆర్టీ v. ఓకే, సో 2a ఆర్టీబీ బై ఆర్టీ, దీన్ని పైకి తీసుకెళ్తున్నాం. అంటే పైన అంటే పైకి తీసుకెళ్ళినప్పుడు -1 అవుతుంది కదా. సో 1 మైనస్ 2a బై ఆర్టీ v హోల్ టు ద పవర్ ఆఫ్ -1. అప్పుడు 1తో పోలిస్తే మనకి 2a బై ఆర్టీ విలువ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం వదిలేస్తాం. అంటే ఈజ్ ఈక్వల్ టు ఈజ్ నథింగ్ బట్ ఈ మొత్తం కలిపి మనం 1గా తీసుకుంటాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం 1 అయితే మనకి t ఇంటూ డో వి బై డో టీ ఎట్ పి మైనస్ వి వాల్యూ అంటే 2a బై ఆర్టీ బి 2a మైనస్ ఆర్టీ బి బై ఆర్టీ వస్తుంది. సో మనం ఆ గుణకంలో ప్రతిక్షేపించుకుంటాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 బై సిపి ఇంటూ టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ పి మైనస్ వి. సో దీని ప్లేస్లో మనం 2a బై ఆర్టీ బి 2a మైనస్ ఆర్టీ బి బై ఆర్టీ. సో ఆర్టీ దేని దాన్ని ప్రతిక్షేపించామనుకో 2a బై, ఇప్పుడు ఆర్టీ అనేది క్యాన్సిల్ అయితే మనకు -b మిగులుతుంది కాబట్టి b టీ ఇంటూ డో పీ బై డో టీ ఎట్ వి మైనస్ వి ఇంటే ఇది. సో ఈ వాల్యూని దాంట్లో ప్రతిక్షేపించుకున్నాం అనుకో, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 బై సిపి ఇంటూ 2a ఆర్టీ మైనస్ బి. సో వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్లో అంటే నిజవాయువుల విషయంలో మనకి జౌల్ కెల్విన్ యొక్క గుణకం మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 బై సిపి ఇంటూ 2a బై ఆర్టీ మైనస్ బి అనమాట. బి విధంగా ఉంటుంది. అదే ఆదర్శ వాయు విషయంలో అయితే మనకి ఏమొచ్చింది, ఆదర్శ వాయు విషయంలో మ్యూ విలువ అనేది మనకి గుణకం అనేది 0 అవుతుంది. అంటే జౌల్ కెల్విన్ వ్యాకోచంలో అది వేడెక్కదు, చల్లబడదు, ఉష్ణోగ్రత అనేది ఎటువంటి మార్పు అనేది ఉండదన్నమాట. సో ఇది మన జౌల్ థామ్సన్ లేదా జౌల్ కెల్విన్ ఉష్ణోగ్రత. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి 12 మార్క్స్కి. ఆల్రెడీ నోట్స్ మీకు వాట్సాప్లో సెండ్ చేసి ఉంటుంది. ఒకవేళ నోట్స్ లేదు అనుకుంటే నాకు మెసేజ్ చేస్తే నేను మీకు నోట్స్ సెండ్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ.